అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఎం క్రియేషన్స్. సో ఇవాళ నేను చేసిన ప్రోడక్ట్స్ అన్ని ఒక స్పెషల్ చేస్తా. అసలు ఆపలేకపోతున్నాను. సో ఆ స్పెషల్ కూడా వచ్చేస్తారంట. చాలా పుట్టిగా ఉన్నప్పుడు సో ఈ మేము స్పెషల్ గెస్ట్ తనకి నేను చేసిన సరే తనకి నేను చేసినవన్నీ చూపిస్తాను. తనకి ఎలా అనిపిస్తుందో చూద్దాం. నువ్వు కరెక్ట్ గా చూసి చెప్పాలన్నమాట. ఓకేనా? ఎలా చెప్తావు? చూస్తావా? వచ్చింది ఎందుకు వచ్చిందంటే అదే ఇంకా భయంకరమైన ఫేస్ జనాలకు చూపించి భయపించడం ఎందుకు అని. నీదంటే ఆల్రెడీ చూసి భయపడుతున్నారు కదా, ఎందుకులే అని నేను ఇలా వచ్చాను అనమాట. బాగుంది కదా? నా లాంటి వాళ్ళు చూసి ఎవరు భయపడతారు? భయపడలే, అలవాటు అయిపోయింది. వాళ్ళకి కూడా భయపడరు ఇంకా. ఓకే, ఇప్పుడు నేను చేసిన నీకొద్దు. నీ ఫేస్ ఇలాగే బాగుందా? చూద్దాం, చేపిద్దాం. వీలైతే చూస్తాం, చెప్తాం. మహానటి కూర్చో. చూసి ఎలా ఉన్నాయి చెప్పవా ప్లీజ్? అన్ని చూడు. అవే అవే నేను చేసింది. బోరా అది సరే. చూసి ఎలా ఉన్నాయి చెప్పు, నేనే చేశాను అన్ని. అవే ఫస్ట్ తీసుకోవాలన్నమాట. చంద్రముఖి వారాయ్. చూడు చూడు చూడు. అవి వేసుకోలేకపోతే పోయి హెల్ప్ చేయాల్సి వచ్చింది మధ్యలో. సరే సరే చెప్పు, ఎలా ఉంది చెప్పు. బాగున్నాయి. అది అలా వేసుకునేదే, మళ్ళీ ఇంకేం ఇలా వేసుకుంటాను. చూసుకున్నావా నువ్వు? అవసరం లేదు, నువ్వన్నీ చూడ పైన ఉన్నాయి, ఇంకా కింద చేస్తా. కానీ ఎందుకో అవన్నీ పెద్దవాళ్ళకి పనులు, చిన్న వాళ్ళకి కాదు. అయినా నీకు సరిపోయింది అంటావు. ఎలా ఉంది చెప్పు? బ్రాస్లైట్ ఎలా ఉంది? దండ ఎలా ఉంది? చెప్పాను బాగుంది. ఇవి తగ్గిపోవా అంటే కలర్ గోల్డ్ గా ఉన్నాయి కదా, కలర్ పోవడం తెగిపోవడం అలా. నువ్వు గోల్డ్ సిల్వర్ చైన్ వేసుకున్నావు కదా, ఎన్నిసార్లు తెంపేసావు చెప్పు? 2 times తెంపేసావా? సిల్వరే తెంపేసావు నువ్వు. ఇవి తెగిపోవా? జాగ్రత్తగా వాడుకుంటే ఏవైనా ఉంటాయి. సిల్వర్ నేను 2 lakhs టైమ్స్ తెంపేనా 2 times. నేను చెప్తున్నా తెగిపోవా, కలర్ పోవా అంటే
పోతాయి కదా, సిల్వర్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. దీనికి మనం అన్నీ గుర్తుపెట్టుకో, తర్వాత చేపిస్తాం కదా అప్పుడు మాట్లాడుకుందాం. సరేలే ఓకే. అదే సారీ, ఓకే ఓకే. ఈ పెద్ద మనిషికి చూపిద్దామని తీసుకొచ్చాను. బుడ్డదాన్న అంటే అంటివి, ఏం బుడ్డదాన్న అనేదా? ఓకే, పెద్ద మనిషి అనేదా? ఓకే డన్. పండుకి ఓకే డన్ మేడం. సో యా, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్, ఇన్విజిబుల్ చైన్స్, క్లిప్స్ అన్నీ కొన్ని రెడీ చేసి అయితే ఇక్కడ పెట్టున్నాను. పండుగ బాగా నచ్చాయంట అండి. నేను ఇవన్నీ క్యాటలాగ్, వాట్సాప్ క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇన్స్టా పేజ్లో కూడా అన్ని డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే మీషోలో కూడా సెల్ చేశానండి, ఇప్పుడు కూడా సెల్ చేస్తున్నాను. బట్ మీషోలో ఏమవుతుందంటే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి అండ్ ఓవరాల్గా ప్రైజెస్ అన్నీ ఎక్కువగా చూపిస్తుంది. సో అలా ఎందుకు అని నేను ఈ ఇన్స్టా పేజ్ పెట్టి అన్ని దాంట్లో అప్లోడ్ చేసి ఇలా కూడా ట్రై చేద్దాము అని ఇలా చేస్తాను. కీ చైన్స్ కూడా చేస్తున్నాను, అంతే హోమ్ డెకర్స్ కూడా చేస్తున్నాను. సో పక్కా చేస్తాను. సో ఎలా ఉన్నాయి చెప్పు. అంటే కొంచెం బాగున్నాయి, కొంచెం లేదు బాగున్నాయి. బయటికి వెళ్ళినప్పుడు నేను ఒకసారి చూసాను, అమ్మని అడిగాను, రేట్ ఎక్కువ ఉన్నాయి, నీ రేట్స్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నాయి, కానీ నీవి సూపర్ బాగున్నాయా? పర్వాలేదా? బిజినెస్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. నేనేమన్నా పెట్టుకోకూడదు చెప్పాను కాదు చెప్తున్నా, అంటే బాగా చేస్తే కొంచెం సేల్ అవుతాయి, పెట్టుకునేదాన్ని పెట్టుకున్నా కొంచెం యూజ్ ఉంటుంది కదా. చాలా సింపుల్ గా చేసేసావా అనేది. సో దాని దగ్గర చేపిస్తే అది ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తుంది. తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో యూట్యూబ్ చూస్తుంటావు కదా, లాస్ట్ ఏం చెప్తారు చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా చెప్తావా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచిగా చెప్పాలి, బాగా చెప్పు. చెప్పలా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ వీడియో సేవ్ అవుతుందంటావా? స్టోరేజ్ ఫుల్. ఏం చేద్దాం?